చదువుతున్నాం. మరి అక్కడ ఆ పట్టణాన్ని రక్షించడానికి దేవుడు ఎలాగైతే వెళ్ళి చూచి ఒక్కడో కనబడనప్పుడు ఆ పట్టణాన్ని నాశనం చేశాడో, ఈ భక్తిహీనమైన లోకాన్ని కూడా నాశనం చెయ్యాలి. చేయడానికి ముందుగా తన ప్రేమనే చూపిస్తున్నాడు. ఎట్లా? సువార్త ద్వారా. మరి మనుషులు దానిని అంగీకరిస్తే వారి గతి మంచిదవుతుంది. మనుషులు దానిని అంగీకరించకపోతే వారి గతి సొదొమ గొమొర్రా పట్టణాల కంటే ఘోరంగా ఉంటుంది అన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ప్రభు మరలా సొదొమ గొమొర్రా పట్టణాలని జ్ఞాపకం చేసుకుంటున్నాడు తన సేవలో. 10-15 విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి వారదగినదై ఉండెనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. పైన మనం 5వ వచనం నుంచి భాగం అంతా చదివితే ప్రభు సువార్త కొరకు ప్రజలను పంపిస్తున్నాడు. తన జనులను, శిష్యులను పంపించినప్పుడు మీరు ఏ పట్టణాలకు వెళ్తారో, ఏ గ్రామాలకు వెళ్తారో అక్కడికి వెళ్ళి అక్కడ యోగ్యుడిగా ఉన్నవాని ఎంట చేరి అక్కడ ఉండండి. ఆ పట్టణానికి సమాధానం అని చెప్పండి. ఒకవేళ మిమ్మల్ని ఎవ్వరూ చేర్చుకోకపోతే వెళ్ళిపోండి అంటే మీ పాద ధూళి దులిపి అక్కడ నుండి వెళ్ళిపోండి. విమర్శ దినం ఒకటి ఉంటుంది. ఆ విమర్శ దినాన్న సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఇక్కడ పెడతాడు. సువార్తను అంగీకరించిన గ్రామాలు, పట్టణాలని ఇక్కడ పెడతాడు. ఈ రెండింటిని నిలవబెట్టి తీర్పు తీరుస్తాడు. అప్పుడు వీటికి విధించే శిక్ష చూసి సొదొమ గొమొర్రా పట్టణాలు మనం రైటే అనుకుంటారన్నమాట. వీరికంటే వీరి గతి బహుఘోరంగా ఉంటుంది అన్నాడు. ఎట్లా ఉంటుంది బహుఘోరంగా అంటే? తేడా ఏమిటి? తేడా ఏంటంటే ఆ వర్షం వచ్చింది, ఆ రోజే చనిపోయారు వారు. కానీ వీరు ఇప్పుడు సువార్తను అంగీకరించలేదు కాబట్టి, క్రీస్తుని అంగీకరించలేదు కాబట్టి, పాపం ఒప్పుకోలేదు కాబట్టి, నిరాకరించారు కాబట్టి వీరేమైపోతారు? అగ్నిగుండంలోకి వెళ్తారండి కదా. అగ్నిగుండంలోకి వెళ్తారు. వీరు ఒక్కరోజు వర్షానికే చనిపోయారు. కానీ వారు అక్కడ యుగాలు తరతరాలు అగ్నిలోనే వేదన పడాలి. ఇప్పుడు ఎవరి గతి మంచిది చెప్పండి? మీకు అర్థమవలేదా? అర్థమైందిగా? ఎవరి గతి మంచిదయింది? సొదొమ గొమొర్రా వాళ్ళదే మంచిదయింది. ఒక రోజుతోనే వాళ్ళు పోయారు. కానీ వీరిది యుగాలు కూడా అందులో పడి యాతన పడాలి కదండి. ఇంకా భక్తి లేకుండా భక్తిహీనంగా జీవిస్తూ ప్రభుని నమ్మకపోతే సొదొమ గొమొర్రాకు పట్టిన గతి, ఆ సువార్తను అంగీకరించని పట్టణాలకు పట్టబోయే గతి నీకు కూడా పడుతుంది. సహోదరుడా, సహోదరి, మంచి అవకాశం. ఇంతవరకు నువ్వు చేసిన పాపాలు వాస్తవంగా అవి నీ పాపానికి రావాల్సిన శిక్షను భరించాలి. కానీ దేవుడే యేసుక్రీస్తు ప్రభు మీద మోపి ఆ శిక్ష లేకుండా, తీర్పు లేకుండా తొలగించాడు. కాబట్టి ఆయన ప్రేమను గుర్తించు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళి ఆ పట్టణాలు చూసినప్పుడు ఒక్కడో కూడా నీతిమంతుడు లేడు. ఆయన ఆ పట్టణాన్ని రక్షించాలనుకున్నాడు. ఈ భక్తిహీనమైన లోకానికి సువార్తను ప్రకటించి రక్షించాలని ఇష్టపడుతున్నాడు. కానీ చాలామంది ఏం చేస్తున్నారు? నిరాకరిస్తున్నారు. కొన్ని చోట్ల గ్రామాల్లో, పట్టణాల్లో క్రైస్తవులు ఎవరో మా ఊర్లోకి రావద్దని బోర్డులు పెట్టేస్తున్నారు ఇప్పుడు కదండి. మెయిన్ రోడ్లోనే ఆ పట్టణానికి ముందే ఊరి పేరు కంటే ఈ పేరే బాగా కనబడుతుంది. క్రైస్తవులు ఎవరో మా ఊర్లోకి రావద్దు, ఇక్కడ ఎవరో క్రైస్తవులు లేరు, ఈవేళ పొమ్మంటున్నావు, రేపొద్దుట దేవుడు కూడా ఏమంటాడు? పొండి అంటాడు. ఇది మీకు మంచి అవకాశం. దేవుడు నిన్ను ప్రేమించి సువార్త అందిస్తున్నాడు. నీవు కూడా నాకు ఇప్పుడు అక్కర్లొద్దు అనుకుంటే తర్వాత ఆయన కూడా నీవు నాకు అక్కర్లొద్దని అంటాడు. ఇంకో ఈ గడప దాటి వెళ్ళకముందే దయచేసి దేవుని ఉగ్రత, దేవుని కోపం, దేవుని అగ్ని, దేవుని తీర్పు నీ మీదకి రాకుండా ముందే యేసు ప్రభువా నేను పాపిని అని ఒప్పుకో. లేదా సొదొమ గొమొర్రాకు పట్టిన గతే నీకు పడుతుంది. దానికంటే మించిన గతి నీకు పడుతుంది. యుగాలు తగలబడి అగ్నిగుండంలోనికి పోతాం. యేసుక్రీస్తు ప్రభు తప్పించాలని ఈ లోకానికి వచ్చాడు. సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళిన యేసు ప్రభు కదా ఈ లోకానికి వచ్చి మన అందరి కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన ప్రేమ గుర్తించు, ఆయన అంగీకరించు.
నీ పాపాల నుండి విడుదల పొందు. వ్యభిచారం అనే పాపం ఉందా? దొంగతనం అనే పాపం ఉందా? సుఖానుభవం అనే పాపం ఉందా? ఆహార సమృద్ధిలో దేవుని మర్చిపోయి ఉన్నావా? నిర్విచారంగా ఉన్నావా? ఏ పాపము నిన్ను ఏలుతుందో ఆ విషయాల్లో నుండి ప్రభు సన్నిధిలో ఇప్పుడే ప్రభువా నేను పాపినని ఒప్పుకోండి. నమ్మిన వారికి రక్షణ కలుగుతుంది, పాపక్షమాపణ కలుగుతుంది, ఆ తీర్పు నుండి తప్పించబడతాం.